ముఖ్యంగా ప్రజలు, ముఖ్యంగా మహిళా సోదరిమణులు కానీ, రైతులు కానీ అందరూ కూడా తెలుగుదేశం పట్ల ఆకర్షితులై ఉన్నారు. సో దాని మీదే మాకు గెలుపు అంటున్నాం. నేను ఏదో తిరుగుతున్నాం కదా, నేను నెగ్గేస్తాననే ఉద్దేశం కాదు నేను చెప్పేది కూడా అందబడించింది. దేనివల్ల నెగ్గుతానని నేను ఘంటాపథంగా చెప్తానని అంత విశ్వాసంతో చెప్తా ఉన్నాను. ప్రజలు తెలుగుదేశం పట్ల నమ్మకంతో ఉన్నారు, విశ్వాసంతో ఉన్నారు. తెలుగుదేశం అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రం కొత్తగా నిర్మించుకోవాలి, కొత్త రాజధాని నిర్మించుకోవాలి. తద్వారా తెలుగుదేశం ఎజెండాలో కానీ, తెలుగుదేశం మేనిఫెస్టోలో కానీ అనేక అంశాలు పెట్టారు. మహిళల కోసం, రైతుల కోసం, నిరుపేదల కోసం, బలహీన వర్గాల కోసం అన్ని రకాలు కూడా ఈరోజు మాకు కలిసి వచ్చేటువంటి అంశాలు. సో దాన్ని బట్టి రేపు జరిగేటువంటి ఎన్నికల్లో పోలింగ్ శాతం కూడా మన తెలుగుదేశం పార్టీకి అత్యధికంగా ఉండేటువంటి పరిస్థితి. ప్రజా తీర్పే అంతిమం ఎవరికి ఇస్తారన్నది. కానీ ప్రజా తీర్పు ఈరోజు తెలుగుదేశానికి ఉందన్నది స్పష్టంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి. సో మేము గెలుపొందుతున్నాం కాబట్టి